నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? అందుకే మరి కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయాలనుకుంటున్నారా ఏంటి అసలు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులు మనం అనుకున్నాము వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని, లేకపోతే కూటమిలాగా ఏర్పడతారని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే కాంగ్రెస్తోని వైసీపీ పార్టీ కలుస్తుంది. అది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్తో చేతులు గడుపుతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అవునమ్మా, ఇది కొంచెం ఈ మధ్యకాలంలో చర్చల్లోకి వచ్చిన అంశం ఏంటంటే పేరు నాని గారు. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన కోటరీలో అతి ముఖ్యుల్లో ఒకడు, అతి ముఖ్యుడు కాకపోయినా అంతర్గతంగా ఆయనకి చాలా దగ్గర వ్యక్తి. ఆయన మొన్న ఈ మధ్య కొన్ని విషయాలు చెప్పాడు. పార్టీ ఓడిపోవటానికి కారణాల్లో వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం కూడా ఒకటి. దాని మూలన ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో లేదో అనే అనుమానాలు కూడా నాకున్నాయని చెప్పాడు. ఆయన చెప్పకనే చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు ఇల్లు సర్దుకోకుండా నువ్వు ఈ పార్టీని ఏం చేయలేవు, ప్రజలకి మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా రాలేవు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ సొంత ఇల్లు చక్కదిద్దుకో. నీ సొంత ఇంట్లో పుట్టిన అగ్నిమూలనే ఈ పార్టీ దహనం అయిపోయింది. ముందు అది చేయకుండా నువ్వేది చేయలేవని పరోక్షంగా సున్నితంగా చెప్పాడు. కానీ ఆయన కుటుంబంలో ఉన్న ఈ విభేదాలని పరిష్కరించుకునే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయనకి మనసు కూడా లేదు, శక్తి కూడా లేదు. ఎందుకంటే అవి కొన్ని ఆర్థిక అంశాలు ఆయన కూడా చెప్పాడు. కొడాలి నాని గారు కూడా, మీకు కొన్ని ఆర్థికమైన విభేదాలు ఉన్నాయి ఆస్తుల పంపకాలకు సంబంధించి, అవి మీరు కోర్టులో తెలుసుకోవాలి తప్ప ప్రజా కోర్టులోకి వచ్చి తగాదాలు పెట్టుకుంటే ఇదిగో పార్టీ ఈ రూపులోకి వస్తుందని చెప్పాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లితో కానీ చెల్లితో కానీ రాజీ పడే ఉద్దేశం మీద ఆయన లేడు. ఆయనకి డబ్బు అంటే విపరీతమైన ప్రీతి. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆస్తులేమి వాళ్ళ పూర్వీకుల నుంచో తర్వాత వాళ్ళ ముత్తాతల నుంచో వచ్చిన ఆస్తులేం లేవు. ఇక్కడ కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొందిన ఆస్తులు, క్విడ్ ప్రోకో ద్వారా పొందిన ఆస్తులు మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి కోర్టులకు వెళ్ళటానికి ఎవరికి కూడా వాళ్ళకి పెద్ద హక్కులు ఉండవు. వాటిని రుజువు చేసే అంశం కూడా పెద్దగా ఎరైజ్ అవ్వదు వీళ్ళిద్దరికి, ఎవరికి తల్లికి కానీ చెల్లికి కానీ. ఇది నైతికతకు సంబంధించిన అంశం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చుని చర్చించుకోవాలి. ఆ కుటుంబ సభ్యుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి పెద్దరికం కలిగిన వివేకానంద రెడ్డి గారు, ఆయనే హత్యకు గురయ్యాడు. ఆయన కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రీతి పాత్రం కాని కొన్ని విషయాలు ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా హత్యకు గురయ్యాడు. ఆయన కోరిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజారెడ్డి కుటుంబం, అంటే వీళ్ళ తాత రాజశేఖర రెడ్డి గారి తండ్రి టైం నుంచి ఈ కుటుంబం బాగా కష్టపడి రాజకీయంగా స్థిరపడింది. అందువల్ల కడప ఎంపీ కానీ పులివెందుల ఎమ్మెల్యే కానీ ఏ పదవులైనా కడప జిల్లాలో రాజారెడ్డి కుటుంబీకులకు మాత్రమే చెందాలి. ఒకవేళ చేస్తే తను పోటీ చేయాలి వివేకానంద రెడ్డి గారు, లేదంటే విజయమ్మ గారు చేయాలి, లేదంటే షర్మిల చేయాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయాలి, వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి భారీగా భారతీరెడ్డి అయినా చేయాలి. అంతే తప్ప ఈ ఇతరులకి సంబంధించి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళు వేరే ఫ్యామిలీ, వీళ్ళకి కజిన్సే కానీ డైరెక్ట్గా వాళ్ళ లీనేజ్లో లేరు, వాళ్ళ కుటుంబీకులు వారసులు కాదు. కాబట్టి అక్కడ తేడా వచ్చే ఆయన భారతీరెడ్డి గారికి వాళ్ళు సన్నిహితం, వాళ్ళు ఈ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చినారు. కాబట్టి భారతీరెడ్డి ద్వారా వాళ్ళు ఈ పదవుల్లోకి రావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని వచ్చారు. ఆ క్రమంలో వివేకానంద రెడ్డి గారిని కూడా లేపేయటానికి వీళ్ళు వెనకపడలేదు. ఇప్పుడు షర్మిల కూడా తను ఒక కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈయనతో పొసకదిక. ఈయన ఎటాగు పార్టీలోనూ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆస్తి తనకి చట్ట ప్రకారం అంటే ఒక నైతికంగా హక్కుగా రావాల్సిన ఆస్తికి తల్లికి ఇవ్వట్లేదు, చెల్లికి ఇవ్వట్లా. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల కాంగ్రెస్లో కూడా పెరగకూడదు అనే ఒక నిర్ణయానికి రావటం వలన ఆయన కాంగ్రెస్తో ఎలైన్ అయ్యి కాంగ్రెస్లో షర్మిల నాయకత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు అనేది షర్మిలకు అర్థమైపోయింది. జైరాం రమేష్ కూడా ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేపు ధర్నా చేస్తున్నప్పుడు కూడా కలిసి వచ్చే పార్టీలు రండి అన్నప్పుడు కాంగ్రెస్ అనుకూలంగా స్పందించే అవకాశం కనపడుతుంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఒకటైనప్పుడు షర్మిల
ఆ పార్టీలోకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎక్కువ ఓన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నిధులు ఉన్నాయి, తర్వాత అబద్ధాలు చెప్పైనా ప్రజల్ని కన్విన్స్ చేయగలడని ఒక నమ్మకం ఆయన మీద ఉంది, ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి. షర్మిల ఆ విధమైన అబద్ధాలు, ఇప్పుడు షర్మిల నిజాలు మాట్లాడుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు మొన్న రషీద్ హత్య గురించి వెళ్ళావు, ఇవాళ వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నావు. ఆ ధర్నాలు వివేకానంద రెడ్డి హత్యకి ఎందుకు చేయలేదు? సొంత బాబాయ్ కాదా మనకి? మన బాబాయ్ విషయంలో చేయకుండా నువ్వు ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించే విధాలు. తర్వాత వాళ్ళిద్దరు కూడా నీ కార్యకర్తలేనని చెబుతుంది, చంపినతను చచ్చిపోయినతను. నువ్వు రాజకీయం చేస్తున్నావు. బాబాయ్ హత్యను కూడా మన కుటుంబంలో వాళ్ళు చేస్తే నీ నాలెడ్జ్తో జరిగితే కాదని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వేసావు. నువ్వు ఎప్పటికప్పుడు ఇలాంటి చేయటంలో ఆరితేరావు తప్ప ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా అప్పుడే ఢిల్లీ వెళ్ళటం ఏంటి? అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నాడు కదా. నీ టైంలో జరిగిన రాజకీయ హత్యల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? సొంత బాబాయ్ అయితే జరిగింది, ఇంకా బయట తర్వాత మాట. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజైనా ఆ కేసు పరిష్కారానికి లేకపోతే దోషుల్ని శిక్షించడానికి నువ్వు సహకరించావా ప్రభుత్వానికి? తర్వాత ఆ దోషుల్నే నువ్వు పార్లమెంటు సభ్యులుగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించి గెలిపించావు. కాబట్టి ఈ విషయంలో షర్మిల ఎన్నికల కన్నా ముందు కన్నా కూడా ఇప్పుడు విమర్శల తీవ్రత పెంచింది. ఎందుకంటే ఇతను ఇంకా అదే తప్పుదావలో ప్రవర్తిస్తున్నాడు, ఇతనికి బుద్ధి రాలేదు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా. ఇంకా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తను రాజకీయంగా లబ్ధి పొందుతూ షర్మిలకి కాంగ్రెస్లో కూడా నిలవ నీడ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఆమెకు ఉప్పందింది. కాబట్టి తను ఉనికిని కాపాడుకోవటానికైనా సరే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపుకి రానివ్వకుండా తను వాస్తవాలను చెబుతుంది, కాంగ్రెస్ పార్టీతో కూడా చెబుతుంది. ఇట్లాంటి నమ్మకం లేని వ్యక్తిని, గతంలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని, మా అందరిని కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని మీరు ఎలా పార్టీలో ప్రోత్సహిస్తారు? అతన్ని ప్రోత్సహిస్తే మళ్ళీ రేపు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ కూడా అదే గుణపాఠం చెబుతాడు. అతను మనిషి మారలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నట్టు అందుకే అవుతుందనే ఆ ఉద్దేశంతోనే, ఆ భయంతోనే షర్మిల గారు దాడి తీవ్రతను పెంచిన కారణం కూడా కాంగ్రెస్ కూడా రియలైజ్ అవ్వాలని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి కనుక కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు దాకా దళిత వర్గాలు వీళ్ళు కొంత కాంగ్రెస్ వైపు సానుభూతితో ఉన్నారు, మైనారిటీ వర్గాల్లో కూడా కొంత సానుభూతి కాంగ్రెస్కి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఆ పార్టీకి ఈ 2 వర్గాలు కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే అతను ఎలాంటి వ్యక్తితో ప్రజలందరికీ అర్థమైంది. ఎక్కువ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నష్టపడ్డారు, హత్యలకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, అత్యాచారాలకు గురయ్యారు. తర్వాత వాళ్ళ మీద సామాజికంగా కూడా విపరీతమైన దాడులు జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఇతను కనుక కాంగ్రెస్ కనుక చేరితే ఇక కాంగ్రెస్ కూడా బలపడదు, నేను ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు దాకా చేసిన ప్రయత్నాలు కూడా గంగపాలు అవుతాయి. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వానికి, అధినాయకత్వానికి కూడా అందాలనే ఉద్దేశం మీదే ఆమె తీవ్రత పెంచింది. అతను ఢిల్లీ వచ్చి ధర్నా చేసినందువల్ల అతను బీజేపీకి ఏదో వ్యతిరేకతనని మీరు అనుకోవద్దు. అతను ఎప్పటికప్పుడు తన రాజకీయ స్వార్థం చూసుకుంటాడు. మా కుటుంబంలో కూడా అదే చేశాడు. అతను రాష్ట్ర ప్రజలను కూడా అదే విధమైన ద్రోహం చేశాడు. ఇవాళ మీరు కనుక నమ్మారంటే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగానే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆమె ఇంత తీవ్రతగా చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.